నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ హేమ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. వారిని నిలవరించడం కేసీఆర్ వాళ్ళు కూడా కావడం లేదు. ఇప్పటికే కొందరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్లు సమాచారం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కష్టమే అనే వాదన గులాబీ లీడర్ల నుంచే వ్యక్తమవుతుంది. పార్టీ మనుగడ కోసం బీజేపీతో దోస్తీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు ఆ రెండు పార్టీల అగ్రనేతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్డీఏలో చేరేందుకు గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎలక్షన్స్ కు ముందు చేరితే కలిగే లాభ నష్టాలు, రిజల్ట్ తర్వాత చేరితే కలిగే ప్రయోజనాల గురించి ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ లీడర్లు కేడర్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో దోస్తీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ లీడర్లలో నైరాస్యం నెలకొంది. భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమని అంచనాకు వచ్చిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా పార్టీ మారడంలో భాగంగానే కలిసి ఉంటారనే డౌట్స్ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో చేరితే లీడర్లు క్యాడర్లో ఉత్సాహం, జోష్ వస్తుందనే అభిప్రాయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ నాయకుడిగా తన అస్తిత్వాన్ని కాపాడుకునే వ్యూహంలో భాగంగా ఆయన అటువైపు అడుగులు పెడుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్ గా కేసీఆర్ చేసే పర్యటనలు, నిర్వహించే ప్రోగ్రామ్స్ కు సీఎం నిర్వహించే కార్యక్రమాలతో పోల్చితే తక్కువ ప్రయారిటీ ఉంటుంది. అందుకే ప్రతిపక్ష లీడర్ హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదని టాక్. అందుకే ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి పదవి తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీకి సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం తీసుకెళ్లిన ప్రోగ్రాం కు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శలు కాంగ్రెస్ పక్షం నుంచి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని అంచనా వేసుకున్నట్లు సమాచారం. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్డీఏలో చేరకుండా విడిగా పోటీ చేస్తే త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కు లాభం జరుగుతుందనే అనుమానం బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ లీడర్లకు వివరించినట్లు తెలుస్తుంది.